మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి దరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. నోటి మాటలకు సత్యమును, పెద్ద దుర్గమునకు గొప్ప సైన్య సమూహమును, స్త్రీకి అభిమానమును, వ్రతమునకు చేవ్రాలును ముఖ్యమైన ఆధారములు. మానగనుడాత్మధృతి జడి హీనుండగు వానినాశ్రయించుట నెల్లన్. మానెడు జలముల లోపల ఏనుగు దాచినట్లు లెరుగుము సుమతి. అభిమాన శ్రేష్ఠుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించుట మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరము మరుగుపరిచినట్లు ఉండును. మదినొకని వలచియుండగా మది చెడి ఒక క్రూర విటురు మానక తిరుగన్. ఒదిజిలుక పిల్లి పట్టిన జదువనయ పంజరమున జగతిని సుమతి. పిల్లి పంజరమును పట్టిన పంజరము మధ్యనున్న చిలుక మాట్లాడిన అట్లే మనసులో ఒకరిని ప్రేమించిన స్త్రీ మరి ఒక విటుడెంత ప్రతిమాలను ప్రేమించదు. రా పొమ్మని పిలువని యా భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే. దీపంబులు లేని ఇంటను చెపునికి ఇళ్ళాడినట్లు సిద్ధము సుమతి. దీపము లేని గృహమునందు చెవునికి ఇళ్ళాట ఆడుకొనుట ఎట్లు నిష్ప్రయోజనమో ఆ విధముగా రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించటం వలన జీవనము లేదు, మోక్షము లేదు, వట్టి నిష్ప్రయోజనము. రూపించి పలుకి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. సాక్షుల మూలముగా నిర్ధారణ చేసి అబద్ధమును నిజమని స్థిరపరచుట, ఆప్తబంధువులను నిందించుట, కోపిని సేవించుట, పాపభూమికి వెళ్ళుట ఇవి తగని పనులు. కావున ఈ విషయంలో జాగ్రత్త వహింపుము. లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు. గ్రావం బంతగ జంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. పెద్ద పర్వతమంతటి ఏనుగు కంటెను చిన్నవాడైన మావటివాడు అట్టి దానిని లోగుని ఎక్కుచున్నాడు గాన గొప్పవాడు అట్లే శరీర బలము కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజంగా బలవంతుడు. వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడుకేగ కుమి. పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయుతనము బెట్టకు సుమతి. వరద ముంచిన చేనును దున్నకము, కూడు కరవైనను బంధువుల దగ్గరకు పోకుము, ఇతరులకు రహస్యం తెలుపకము, పిరుగువానికి సేనానాయక పదవి ఇయ్యకుము. వరి పంట లేని యూరును దొరయుండని యారు దోడు దొరదని తెరువున్ ధరను. బ్రతిలేని గృహంబును అరయంగా రుద్రభూమి ఎనదగు సుమతి. ధాన్యము పంట లేని గ్రామమును, రాజు వసింపని నగరము, సహాయం దొరకని మార్గమును, భర్త లేని గృహముగా ఆలోచింపుగా శ్మశానంతో సమానమని చెప్పవచ్చును. వినదగునెవ్వరు చెప్పిన వినినంత నెవేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిపిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. ఎవరేమి చెప్పినప్పటికీ వినవచ్చును. వినని తక్షణమే తొందరపడక బాగుగా పరిశీలన చేయవలనట్లు పరిశీలన చేసి కళ్ళ నిజములను తెలుసుకున్న మనుజుడే ధర్మాత్ముడు. వీడెము సేయని నోరును జేడలయధరామృతంబు జేయని నోరును బాడంగరాని నోరును బూడిదకిరవైన పాడు బొందర సుమతి. తాంబూలను వేసుకొని స్త్రీల అధరామృతమును పానము చేయని గానము చేయని నోరు పెంటబూడిద పోసుకున్నడు గోయి సుమా. వెలయాలి వలన గూరిమి గలుగదు మరి గలిగనేని గడదేరదుగా. పలువురు నడచెడి తెరువున బులు మొలవదు మెలిచెనేని బొదలదు సుమతి. పెక్కురు నడిచెడు మార్గమునందు పచ్చగడ్డి మొలవదు, ఒకవేళ మొలిచినను వృద్ధి పొందదు. ఆ విధంగా వేశ్యల వలన ప్రేమ లభింపదు, ఒకవేళ లభించినను చాలా కాలము నిలువదు.